హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. గడప దగ్గర అయితే కూడా ఇలా ముగ్గులు వేసాను, రంగులన్నీ బాగా వేసానండి. తులసి కోట దగ్గర కానీ ఇలా చేశాను అనమాట. మా ఇంటికి దూరణాలండి ఇవి. బంతిపూలు, మామిడాకు, యాపాకు అండి అన్నీ ఇలా కట్టుకుంటాం అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా అందంగా ఉంది కదా. మెయిన్ డోర్కి అండి స్వస్తిక్ త్రిశూలం వేసాను. మా పూజ రూమ్కి అయితే ఇలా అండి. మామిడాకు కొంచెమే తెచ్చాడు మా ఆయన, అందుకు బయట అక్కడ కట్టేసాను అనమాట. తర్వాత ఇంకా ఇల్లు ఉంది కదా, ఇంకో ఇల్లు ఆంటీకి కట్టారనమాట అంతా. మా పూజ రూమ్కి అండి ఇలా ఊరికే బంతిపూలు నేను మాల అల్లాను అనమాట. రాత్రి అయితే కూడా 12:30 అయిందండి ఇవన్నీ అల్లేసరికి. మా ఆయన కొంచెంగా హెల్ప్ చేయడండి. అన్నీ ఒకదాన్ని చేసుకోవాలన్నమాట. ఉగాది పచ్చడి తాడిపత్రి సైడు అస్సలు చేసుకోమండి. మేమైతే కూడా ఇంట్లో పొద్దున్నే స్నానం చేసి పొయ్యికి పూజ చేసిన తర్వాత వంటలన్నీ చేస్తుంటాం కదా. ఇంట్లో పప్పు, రసము, తాలింపు, వడలు, అప్పడాలు అన్నీ చేసుకుంటాము. కుడాలు అన్నీ, ఓలిగలు కానీ, కుడాలు కానీ, పూర్ణం కానీ, పాయసం కానీ అన్నీ చేసుకుంటాం కదా. అవన్నీ దేవునికి నైవేద్యం పెట్టి నెయ్యి వేసి మేము పెడతామన్నమాట. ఇక్కడైతే కూడా ఉగాది పచ్చడి కంపల్సరీ చేసుకుంటారండి. నేను వచ్చినానంటే ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఇంట్లో దేవునికి ఏదైనా కానీ నైవేద్యం చేసి ఇలా పెట్టాలని చెప్పేవారన్నమాట మా మామగారు. అందుకే నేను ఇలాగే ఫాలో అవుతున్నాను అన్నమాట. ఉగాది పచ్చడి, రవ్వ లడ్డు, పూర్ణం అండి, ఓలిగలు చేయాలి. ఇంకా ఎక్కువ టైం అవుతుందని పూర్ణం పెట్టేసి దేనికి నైవేద్యం పెట్టేసి ఇలా కొబ్బరి కొట్టేస్తాం అన్నమాట. పండుగ అంటాం కానీ నిజంగా అండి కొంచెం హెల్ప్ ఉంటే సరిపోతుంది, కానీ హెల్ప్ లేకపోతే ఇలా పని ఎక్కువ ఉందంటే కూడా చాలా అస్సలు మనిషికి ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది. అందులో ఫుల్ ఎండలు కదా, కడుపులోకి వాటర్ దెబ్బ మరే వేరేది ఏం పోదు. అన్నీ చేస్తాం కానీ ఇదండి ఉగాది పచ్చడి చేశాను అన్నమాట. ఉగాది పచ్చడికి మీరు ఏమేమి వేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే కూడా ఉప్పు, కారము, యాపూత, మామిడికాయ, చింతపండు, తర్వాత బెల్లము 7 అండి. షడ్రుచులు అంటారు కదా, అవి 7 వేస్తారనమాట. ఆ 7 వేసి ఉగాది పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అంతా అలా ఉంటుందని అంటారు. అది ఒక నాకైతే సెంటిమెంట్ అనమాట. ఈ విషయం మీకు ఎంతమందికి తెలిసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు తినేంటే టేస్ట్ కానీ ఎలా వచ్చింది, తీపో, పులుపా, కారమా, ఉప్పా, ఒగరా ఏది వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ మళ్ళీ వీడియో కూడా తీస్తానమాట. వీడియోలో గురించి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.